యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్, అలాగే ఆథర్ స్పీకర్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, చాలామంది పూర్వీకులు పెద్దలు చెప్తూ ఉంటారు, అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి, అష్టైశ్వర్యాలు మీకు కలగాలి అని చెప్పేసి. నిజంగా ఈ అష్టైశ్వర్యాలు అంటే ఏంటి? అవి మనకు కలగాలంటే మనం చేయాల్సిన ఏదైనా పూజ కానీ లేదంటే చేయాల్సిన పని ఏదైనా ఉందా? మనకి అష్టైశ్వర్యాలు కలగడానికి ఫస్ట్ వచ్చేసి మనకు ఒక మెడిటేటివ్ స్టేట్ అనమాట. ఎందుకంటే మనము ఇది కుబేర ముద్ర. ఈ ముద్రలో మనం కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు కావాలి అంటే ఏంటి? క్రియేటివిటీ. మనము ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాము అంటే ఆ కంపెనీలో ఎవరైతే ఐడియాస్ ఎక్కువ కొత్త ఐడియా ఇస్తారో వాళ్ళకి మేము బోనస్ ఇస్తాము, లేకపోతే వాళ్ళకి ఇంత మనీ ఇస్తాము, వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తాము, అమెజాన్ గిఫ్ట్ ఇస్తామంటారు కంపెనీలో, కంపెనీస్లో. ఎందుకంటే ఆ ఐడియా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అంటే ఒక కంపెనీ ఒక మనిషి ఐడియాతో రెవెన్యూ జనరేట్ అంటే డబ్బు ఎక్కడి నుంచి ఉంది? క్రియేటివిటీ. మనకి క్రియేటివిటీ ఉంటేనే డబ్బు అనేది మన దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు మన క్రియేటివిటీ రావట్లేదు, ఎక్కడి నుంచి ఏం ఐడియా రావట్లేదు. ఇప్పుడు ఏదైనా ప్రతిదీ క్రియేషన్. ఈ వాటర్ బాటిల్ క్రియేట్ అయ్యింది, ఎవరో క్రియేట్ చేశారు. ఈ ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ నింపితే ఇది బిజినెస్ అవ్వచ్చు అని. సో వాటర్ బాటిల్ సెల్ అయిపోతున్నాయి అంటే క్రియేటివిటీ. సేమ్ థింగ్ ఒక ఆకాశంలో ఫ్లైట్, ఆకాశంలో కూడా ట్రావెల్ చేయొచ్చు, భూమి మీద కాకూడదు ఆకాశంలో కూడా మనం ట్రావెల్ చేయొచ్చు అనేది ఏంటి? ఒక్క మనిషి ఐడియా. ఆ ఐడియా స్లోగా ఇంప్లిమెంట్ అయిపోయింది. అండ్ ఫ్లైట్స్ ఇప్పుడు మనము వేరే కంట్రీ అంటే వేరే స్టేట్ అన్నా 2-3 గంటల్లో కూడా మనం వెళ్ళిపోతాం కదా. సో ఇదంతా ఎక్కడి నుంచి? ఇదంతా ఒక మనిషి డబ్బు సంపాదించాలి అంటే క్రియేటివ్ మైండ్ యాక్టివ్గా ఉండాలి. ఈ క్రియేటివ్ మైండ్ యాక్టివ్గా ఉండాలి అంటే ఈ ముద్ర ఇలా పెట్టుకొని ఇలా కూర్చోవాలి. సో ఇది వచ్చేసి కుబేర ముద్ర అంటారు. ఈ ముద్రలో మనం కూర్చున్నప్పుడు ఏంటంటే ఆ క్రియేటివ్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. నువ్వు ఏదైతే విజువలైజ్ చేస్తావో, నాకు ఇది కావాలి, అది నీకు కావడానికి నీకు ఎటువంటి ఆలోచనలు ఉండి నువ్వు ఏ క్రియేటివ్ థాట్లో నువ్వు మేనిఫెస్ట్ చేయగలుగుతావు? నేను మిలియనర్ అవ్వాలి, ఐ వాంట్ టు బికమ్ ఏ మిలియనర్. సో మిలియనర్ అవ్వాలంటే నీకు ఏ ఐడియాస్, ఏం చేస్తే నేను మిలియనర్ అవ్వాలి అనే ఒక కొత్త ఐడియాని నీకు ఇస్తుంది. ఆ ఐడియా త్రూ నువ్వు డబ్బు ఎలా సంపాదించాలి అన్నది కూడా నీకు గైడెన్స్ వస్తుంది అనమాట విశ్వం నుంచి. సో ఈ ముద్ర పెట్టుకొని డైలీ మెడిటేషన్ చేయడం కావచ్చు, విజువలైజ్ చేయడం కావచ్చు, చేస్తే అద్భుతాలే. అండ్ ఇంకొకటి వచ్చేసి మన కుబేరా స్టోన్. కుబేరా స్టోన్కి లాకెట్ రూపంలో ఉంది, ఒక స్టోన్ రూపంలో కూడా ఉంది. బాగా పవర్ఫుల్గా అంటే కుబేరా స్టోన్ 1 kg. ఇప్పుడు మీరు చూడొచ్చు, పక్కన కనిపిస్తుంది కుబేరా స్టోన్. ఈ కుబేరా స్టోన్ అనేది ఇది ఎంత పవర్ఫుల్ అంటే, ఇది ఫ్రైడేస్ ఒక సాధన ఉంది. ఆ ఫ్రైడే సాధన నేను ఇప్పుడు గైడ్ చేస్తాను, అసలు ఎలా చేయాలి. దాని ముందు నువ్వు ఎప్పుడైతే కుబేర ముద్రలో కూర్చుని చేస్తావో యూ విల్ అట్రాక్ట్ హ్యూజ్ మనీ అనమాట. చాలా పవర్ఫుల్గా ఉంటుంది ప్రాక్టీస్. ఫస్ట్ వచ్చేసి ఈ కుబేర స్టోన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇప్పుడు మనము త్రివేణి సంగమం కావచ్చు, ఇలా ఏన్షియంట్ అనమాట, చాలా డివైన్ ఓషన్స్లో ఆ అడుగున ఓషన్కి ఒక సముద్రపు అడుగున చాలా ఫిషెస్ చనిపోతాయి. ఆ చనిపోయిన ఫిషెస్ ఒక స్కిన్ త్రూ ఈ యొక్క స్టోన్ ఫామ్ అయిందనమాట అక్కడ అడుగున ఓషన్. సో ఈ స్టోన్ ఎందుకు అంత పవర్ఫుల్ అంటే, ఇది కుబేరుడికి ప్రీతి. కుబేరుడు దగ్గర ఒక ఫిష్ ఉంటుంది, ఒక గోల్డెన్ ఫిష్. ఆయన ఎదురుగుండా ఎప్పుడు ఒక గోల్డెన్ ఫిష్ ఉంటుంది. అది బతికి ఉండదు, చనిపోయి ఉంటాయి, కానీ దాని నోటి నిండా బంగారం అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దీనికి రిజెంబలెన్స్ ఏంటంటే, ఈ ఫిష్ స్వాలోస్ అబెండెన్స్ ఆఫ్ ప్రాస్పారిటీ అని అర్థం అనమాట. సో ఈ యొక్క స్టోన్కి అంత పవిత్రత ఉందన్నమాట. కుబేర స్టోన్కి చాలా పవర్ఫుల్ అనమాట. దీని ఎందుకు అంత అడుగు నుంచి చీకట్లో నుంచి మీకు వెలుగు వస్తుంది అనమాట.
ఈ స్టోన్ ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఏంటంటే చీకటిలోంచి వెలుగులోకి వచ్చేస్తారంట. చీకటి, బాధ, కష్టం, ఈ బాధలో నుంచి, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ నుంచి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటికి రావాలి అని బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఆ చీకటిలోంచి ఫస్ట్ బయటకు వస్తారు. రెండోది, బయటికి వచ్చారు అంటే ఫైనాన్షియల్గా నువ్వు స్టేబుల్ అవుతావు. రెండో స్టెప్ ఏంటంటే నీకు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. ఇన్నోవేటివ్ ఐడియాస్, నీ యొక్క ఐడియా వరల్డ్కి రీచ్ అయ్యి ఆ కొత్త ఐడియా నీకే వస్తుంది అనమాట డివైన్ నుంచి. ఈ ఐడియా నువ్వు ఎప్పుడైతే ఈ ఐడియా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావో నీకు వరల్డ్ నుంచి, ఈ ప్రపంచానికే రీచ్ అయ్యి ఎంతో డబ్బు నువ్వు అట్రాక్ట్ చేస్తావు విశ్వం నుంచి. సో ఈ మెయిన్ కుబేరా స్టోన్స్ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి చాలా క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి అనమాట. ఈ ఐడియా ఒక్కటే చాలు నీకు డబ్బును తెచ్చిపెట్టడం. యూ బికెమ్ సంథింగ్ గ్రేట్ అనమాట, ఒక లీడర్ అయిపోవచ్చు, అంత పవర్ఫుల్ అనమాట ఈ స్టోన్ సాధన ఎలా చేయాలి? శుక్రవారాలు, ఒక 9 శుక్రవారాలు చేయొచ్చు. ఎలా అంటే లాకెట్ అన్నా తీసుకోండి, స్టోన్ అన్నా తీసుకోండి. ఫస్ట్ ఆ స్టోన్ని దేవుడి దగ్గర పెట్టి, ఏదైతే ప్రేయర్ రూమ్, ఎవరైతే ఒకవేళ మీకు దీపం పెట్టే, ఎవరైతే దీపాలు పెట్టారో వాళ్ళు క్యాండిల్స్ వెలిగించవచ్చు. ఎవరైతే దీపం పెట్టగలుగుతారో వాళ్ళు ఈ కుబేరా స్టోన్ పెట్టుకొని, కుబేర కోలం అని ఉంటుంది, 20 to 28 నెంబర్స్ ఉంటాయి దాంట్లో కుబేర కోలం. ఓకే, సో ఈ కుబేర కోలం చాలా పవర్ఫుల్. ఇది ముగ్గులాగా వేసుకోవచ్చు, లేదు అంటే కుబేర కోలం అంటే మీకు నెట్లో, అమెజాన్లో దొరుకుతాయి. అది ఎదురుగుండా పెట్టి దానికి 9 ఫ్లవర్స్ పెట్టండి, రెడ్ ఫ్లవర్స్. ఈ రెడ్ ఫ్లవర్స్ కింద ఒక 1 రూపీ కాయిన్స్ పెట్టి దాని ముందు ఉప్పు దీపం. ఈ దీపము నువ్వు క్యాండిల్ అన్నా వెలిగించవచ్చు, దీపం అన్నా వెలిగించవచ్చు. ఈ దీపం వెలిగించి కింద వచ్చేసి కళ్ళుప్పు పెట్టండి. ఎందుకంటే ఇట్ విల్ అబండెన్స్ రానియకుండా మనకి ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని, నెగిటివిటీని అంతా ఆ ఉప్పు లాగేస్తుంది అనమాట. డబ్బు రానియకుండా ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో దాన్ని ఈ ఉప్పు లాగేస్తుంది. సో కింద వచ్చి ఉప్పు పెట్టి పైన ప్రమిద పెట్టి వెలిగించవచ్చు. ఇది వెలిగించి నువ్వు జస్ట్ కుబేర ముద్రలో నీకేం కావాలి, నాకు ఈరోజు ఎంత కావాలి డబ్బు, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh కావాలి అనుకోండి. సో కోలంలోని నెంబర్ వస్తుంది. కోలంలో 20,000 ఉంది, 20 ఉంది కదా, 20,000 రావచ్చు. లేకపోతే 21 ఉంది కోలంలో, రైట్, 2,10,000 అని వస్తుంది. లేదంటే 2 lakhs 2 crores ఇట్లా అనమాట. ఈ నెంబర్స్ అన్నీ అలా ఈ 9 నెంబర్స్ నుంచే మనీ ఫ్లో అవుతుంది. దీని ఫస్ట్ వీక్ మీరు ఒక ఫ్లో ఆఫ్ ఇన్కమ్ చూస్తారు. సెకండ్, థర్డ్ వీక్ తర్వాత 4th వీక్ డబల్ వస్తుంది. ఎందుకంటే ఇన్కమ్ విల్ బి ఆల్వేస్ డబల్డ్ ఇన్ ఈ కుబేర సాధన. ఈ కుబేర ప్రాసెస్లో ఈ యొక్క కుబేర స్టోన్కి మనం చేస్తున్నప్పుడు ఇట్ విల్ బి డబుల్. మ్యామ్, అంటే ఈ అష్టైశ్వర్యాలు కలగాలి అంటే ఈ కుబేర సాధన కంప్లీట్గా చేయాలంటారా? కంప్లీట్గా 9 వారాలు చేస్తే కంపల్సరీ. అంటే మీరు 2 days చెప్పారు కదా, ఇంకా మిగిలిన డేస్ కూడా నేను గైడ్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ యొక్క కుబేర స్టోన్ పెట్టుకుని, కుబేర కోలం, ఈ 2 ఉంటే చాలు. ఈ 2 పెట్టుకుని దీపం అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటుంది, క్యాండిల్ ఆర్ దీపం. సో మీరు కూడా ఇలాగా కుబేర సాధన చేయాలి, అష్టైశ్వర్యాలు మీకు కలగాలి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా మ్యామ్ని కాంటాక్ట్ చేయొచ్చు, డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. సో ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారు, ఆ సమస్యలకి సొల్యూషన్ ఏంటో తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.